హాయ్, ఇప్పుడు మేము వచ్చేసి పటాయాకి టైగర్ పార్క్ వచ్చాము. చూస్తున్నారుగా టైగర్ పార్క్. బోల్నా लिया क्या टिकट? చూసారుగా టైగర్ని దాని సాగు కొడుతున్నారు కొట్టి దాని టచ్. ఇక్కడ చూడండి టైగర్స్ చూస్తున్నారు కదా. షాక్ పెట్టి పెట్టి చూడండి ఆ టైగర్ని ఎలా చేశారు. అసలు ఘోరంగా. అసలు నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు దీనిలో పేమెంట్ చేసి టచ్ చేద్దాం అనుకున్నా ఫొటోస్ కోసం, కానీ అవి ఎట్లున్నాయి చూడండి. అసలు పండుకున్నాయి ఏంది అసలు. షాక్ పెట్టి పెట్టి అసలు టైగర్లా చచ్చిపోయినా బతికినా కూడా తెలుస్తలేదు. వద్దు మనకి గింత గింత జాగలో పెట్టారు. దానికి తిరగనికైనా వస్తుందా ఏంది ఏం కథ చూస్తున్నారుగా. ఇంత చిన్న అంటే చిన్న ఉంది అసలు. మన ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది చూడ అంతే ఉంది. ఎంత చిన్నగా ఉంది. దీనిలో 3 పెట్టారు. అసలు దానికి తిరగనికైనా జాగుందా నాకు అర్థమే అవ్వట్లేదు. పొద్దున ఆయన టైగర్ పార్క్లో వద్దు కథ వద్దు మనకి. చిన్న పిల్లల్ని కూడా తల్లితోటి లేకుండా వీళ్ళు ఫొటోస్ కోసమని ఆ కోసమని దానికి నడవడానికి కూడా రావట్లేదు. అప్పుడే దాన్ని ఇక్కడ ఫొటోస్ కోసమని దానికోసమని తీసుకొచ్చారు. కరెక్ట్ కానీ కదా అసలు. అండి టైగర్ పార్క్కి దానిలో అనవసరంగా ఇబ్బంది పెట్టడం తప్పితే వేరే ఏం లేదు. మేము వచ్చి ఒక 15 minutes కూడా కాలేదు, అవి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దానిని టచ్ చేసే ఓపిక లేదు, దానిని బాధ పెట్టే ఇష్టం లేదు మాకు. సో ఏం చేయకుండా చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. 15 minutes కూడా కాలే మేము వచ్చి పోతున్నాం మేము ఇప్పుడు. ఇక చలో బాయ్. ఏ మస్తే మస్తే ఈట్ ఈట్ ఓకే. చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చి ఫుడ్ మసాజ్ చేసుకుంటున్నాము. 200 బాత్ ఇక్కడ ఫుడ్ మసాజ్కి. No. No what? I will. Okay. ఇప్పుడు మేము వచ్చేసి అల్కాజర్ షోకి వచ్చాము. మేము వచ్చిన అల్కాజర్ షో ఇప్పుడే వచ్చాము. జస్ట్ నౌ చూసారు కదా. కోసం పండుకున్నాడు నిండా పొద్దుగాల. నచ్చగా బయటికి మధ్యలోనే వచ్చేసాం. మాకు షో నచ్చలేదు. ఆ షో మొత్తం బోరింగ్ ఉంది. మీకు ఇష్టం ఉంటే పోండి లేదంటే లేదు, కానీ మాకు నచ్చక మధ్యలో వచ్చేసినాము. ఇప్పుడు పోతున్నాం, తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడు మేము వచ్చేసి పేష్వా ఇండియన్ రెస్టారెంట్ అని వచ్చాము. బ్యాంకాక్లో కూడా ఇక్కడనే తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఇక్కడ కంపల్సరీ ట్రై చేయాలి. పేష్వా అనే రెస్టారెంట్ ఇదే, అది పేష్వా రెస్టారెంట్. చూస్తున్నారు కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. థాలీ టైప్ దొరుకుతుంది, బిర్యానీ స్పైసీ ఉంటుంది. మన ఇండియన్ రెస్టారెంట్, మన ఇండియన్ టేస్ట్ కంపల్సరీ ఉంటుంది మీకు. బ్యాంకాక్లో పటాయాలో మీకు ఎక్కడ కావాలన్నా పేష్వా రెస్టారెంట్ ఇదే రెస్టారెంట్. అది చూస్తున్నారు, అంబియన్స్ కూడా ఎంత బాగుందో. బఫే టైప్ కూడా ఉంటుంది మీకు, కాకపోతే దానికి టైమింగ్స్ ఉంటాయి, మనకు అంత తెలియదు. నమస్తే బోల్. ఇక్కడ మొత్తం హిందీ స్టాఫ్ ఉంటుంది మనకి. నో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేనేజర్ అంతా స్టాఫ్ మొత్తం మనకి హిందీ స్టాఫ్ దొరుకుతుంది. సో మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు లాంగ్వేజ్ గురించి.
చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము ఇప్పుడు ఆర్డర్ చేసింది తినడానికి. సుర్మై తాలి, పాఫ్లెట్ తాలి, మటన్ తాలి, ఇంకొకటి ఇండోవడే థాలి, ఇది ఇండోవడే సురుమై థాలి. ఇది మేము ఆర్డర్ చేసాము. చూస్తున్నారు కదా లైవ్గా తింటూ మనం ఇలా చూడొచ్చు. పటాయా బీచ్కి వచ్చాము ఇప్పుడే. పటాయా బీచ్కి వచ్చామంటే ఆ రెస్టారెంట్ బయటనే పటాయా బీచ్. ఇది మొత్తం పటాయా బీచ్. ఇక్కడ ఉంది కదా, ఇదంతా మొత్తం పటాయా బీచ్. ఇది వచ్చే పటాయా బీచ్ అంటారు కానీ అంతా ఇక్కడ ఏం లేదు అన్నారు. ఏం లేరు పటాయా బీచ్లో ఇక్కడ ఎవ్వరు. చాలా అంటే చాలా తక్కువ. ఏం చూపించాలి, ఏముందని చూపించాలి, ఏం లేదు. అందరూ యూట్యూబ్లలో చూపిస్తారు పటాయా బీచ్ అది ఇది అని, కానీ ఏం లేదు ఇక్కడ పటాయా బీచ్లో. పటాయా బీచ్ అని యూట్యూబ్లలో చూసి పటాయా బీచ్కి రాకండి. పటాయా బీచ్లో ఏం లేదు, మోసపోతారు ఒట్టిగా. యూట్యూబ్లో చూపించినట్టు ఏముండదు. మేము దాదాపు ఒక 15-20 మినిట్స్ చాలా దూరం నడిచాము. కాకపోతే అంత వేస్ట్ ఉంటుంది. ఏం నమ్మకండి, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది. సో నేను చూసింది నేను మీకు చెప్తున్నాను అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు మేము వచ్చేసి వాకింగ్ స్ట్రీట్కి వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక అక్కడ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి వాకింగ్ స్ట్రీట్కి ఎంటర్ అవ్వబోతున్నాం. చెప్పాను కదా పటాయా బీచ్లో ఏముండదని. ఇప్పుడు వచ్చేసి వాకింగ్ స్ట్రీట్లో క్లబ్స్ ఎలా ఉంటాయో చూసి చెప్తాను. ఇక్కడ క్లబ్స్ ఎలా ఉంటాయి అంటే అన్నీ ఓపెన్ ఉంటాయి క్లబ్స్. మీకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, మీకు ఎలాంటి ఫీ తీసుకోరు. ఎంట్రీ అవ్వాలి. మీకు అక్కడ ఇండియన్ క్లబ్స్ ఉంటాయి. మనకి ఇండియన్ క్లబ్ జన్నత్, జలవా, బాస్ అని ఇండియన్ క్లబ్స్ ఉంటాయి. దానికి వెళ్ళిపోతే మీకు కావాల్సింది దొరికేస్తుంది. ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్కి పే చేసుకోవాలి. మీకు మిగతా అంతా ఫ్రీ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఇలా డ్యాన్స్ కూడా చేస్తూ మనకు మంచిగా బెల్లీ డ్యాన్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే మీకు కావాల్సింది ఇక్కడ దొరుకుతుంది. పటాయాకి దేనికోసం అయితే వచ్చారో అది ఇక్కడ దొరికేస్తుంది మీకు. పటాయా బీచ్లలో అవన్నీ వేస్ట్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి.